అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ది డైలీ స్టిచ్ బుక్లో ఒక చిన్న వీడియో అనమాట. ఇప్పుడు ఒక ట్విన్నింగ్ డ్రెస్సెస్ చూద్దాము అండ్ వాళ్ళ మమ్మీ బ్లౌజ్ అండ్ శారీ చూద్దాము. అక్క చెల్లెళ్ళవి ట్విన్నింగ్ డ్రెస్సెస్ వచ్చేసి. సో అందులో ఒక పట్టు శారీ బ్లౌజ్ అయితే ఇంకా ఆన్ ది వే అనమాట, మిషన్ మీద రన్ అవుతుంది ఇప్పుడు. చిన్న పాప ఉయ్యాల ఫంక్షన్ కోసం మన క్లయింట్స్ వాళ్ళ పిల్లలకి ట్విన్నింగ్ డ్రెస్సెస్ లాగా తీసుకున్నారు. బట్ మనము ఆ క్లాత్ అంటే శారీస్ తీసుకున్నారు, ఆ శారీస్ని ఎలా అడ్జస్ట్ చేసాము, దానికి డిజైన్స్ ఏం పెట్టాము, ఏం స్టిచ్ చేసాము అనేది చూసేద్దాం. బ్యాక్ సైడ్ కొంచెం లూజ్ టైట్ ఉన్నా కూడా కట్టేసుకోవచ్చు. యాక్చువల్గా స్కర్ట్ కోసం తెచ్చుకున్నారు, దీనికి ఒక పెద్ద బార్డర్ వచ్చింది, కానీ పాపకు ఓన్లీ బోర్డరే సరిపోతుంది. అప్పుడు నేనేం చేశానంటే ఆ బోర్డర్ని బ్లౌజ్ లాగా చేసి దీన్ని ఫ్రాక్ లాగా స్టిచ్ చేసి దీని నుంచి మళ్ళీ బ్లౌజ్ లాగా వేర్ చేసుకోవచ్చు. ఫ్రాక్ స్టైలే, పైన ఓవర్ జాకెట్ అనుకోండి. సో స్లీవ్లెస్ వేసుకోవచ్చు, పాపకి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ చూపించాను అనుకుంటా. ఇది స్టైల్. సో 1.5 మీటర్ కింద గేర్ తీసుకొని పాపకి అండ్ ఫ్రాక్ కోసం స్లీవ్లెస్ స్టిచ్ చేసేసి ఇలా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టేశారు మన వాళ్ళు. బ్యాక్ ఓపెన్ బాగుంది కదా. ఇదే డ్రెస్ ఈ క్లాత్ లెహెంగా పెద్ద పాపకి ఎలా స్టిచ్ చేసామో చూసేద్దాం. ఇది పెద్ద పాపది, 4th క్లాస్ పాప కొంచెం హెల్దీగా ఉంటుంది. సో ఇది లెహెంగా, బోర్డర్ చూసారా, ఇది వచ్చింది కొంచెం కాస్ట్. లెహెంగా వచ్చేసి మొత్తం శారీ గేర్లో 1.5 తీయగా మిగిలిన గేర్ని ఆ పాపకి యూజ్ చేసామండి. సో ఇది 1 మీటర్ మీద కొంచెం తీసాం లెహెంగా కోసం. ఇది వచ్చేసి బ్లౌజు, ఇది సపరేట్గా కాంట్రాస్ట్ మేడం వాళ్ళు తీసుకున్నారు. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పర్ల్స్ ఇచ్చేసాము, ఎల్బో పఫ్, ఇది సెట్ ఫుల్ లెహెంగా బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ చాలా బాగుంది. నేను శారీని వీడియో తీసానో లేదో నాకు ఐడియా లేదు, చాలా అంటే చాలా బాగుంది. దాన్ని లెహెంగాగా కన్వర్ట్ చేస్తామని చెప్పాను. చిన్ని పాపది, వెనక ఫ్రాక్ లాగా అంటే బాడీ లెహెంగానే డబల్ లోడింగ్ లైనింగ్ వేసేసి బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చేసి ఇలా కట్టుకోవడానికి. అయితే ఈ శారీలో ఇచ్చిన బ్లౌజ్ని ఈ పాపకి ఫుల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసాము. సో పాపకి కాసేపు మనము ఫంక్షన్ టైం వరకు ఫొటోస్ కోసం వేసేసి తర్వాత ఇలా కూడా ఉంచేసేయచ్చు, పాప కొంచెం అనీజీగా ఫీల్ అయితే. చిన్ని పాపదన్నమాట డ్రెస్, దీనికి బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేసాం. సో ఇది చిన్న పాప డ్రెస్ బాగుంది కదా, ఐరన్ ప్లీట్స్, చిన్ని బోర్డర్. కొంచెం పాప 1 ఇయర్ వచ్చే వరకు కూడా యూజ్ అవుతుందండి. లెహెంగాగా కన్వర్ట్ చేసింది అండ్ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ని బ్లౌజ్గా డిజైన్ చేసింది చూసేసాం కదా, చేసిన లెహెంగా బ్లౌజ్ చూసేసాం కదండి. ఇది పెద్ద పాపకి శారీలో మొత్తం లెహెంగాకి యూజ్ చేసాము. ఇందులో బ్లౌజ్ అనేది దీనికి సపరేట్గా మ్యామ్ వాళ్ళు ఏం తీసుకోలేరు. ఇందులో కూడా గ్రీన్ కాంబినేషన్ ఉంది అని చెప్పేసి ఈ బ్లౌజ్ని దీనికి వేర్ చేస్తామని చెప్పారు. ఏదైతే మనము మెయిన్ ఫంక్షన్ కోసం ఎల్లో కలర్ డిజైన్ చేసామో, సో దీంట్లో గ్రీన్ వచ్చిందని చెప్పేసి రెండింటికి పనికొస్తుందని తీసుకున్నాం ప్రసన్న. ప్రజెంట్ అయితే ఇదే బ్లౌజ్ అని చెప్పారు. సో ఇలా అన్నమాట ట్విన్నింగ్. సో బ్లౌజ్ నెక్స్ట్ మ్యామ్ బ్లౌజ్ వచ్చేసి ఫంక్షన్ కోసం అంటే ఫస్ట్ తీసుకున్నారు, ఇంకా పట్టు శారీ ఉంది. ఒకటి ఫంక్షన్ హాల్లో, ఒకటి ఇంట్లో చేస్తామని చెప్పారు. స్కాలప్, హ్యాండ్స్ పఫ్, ఫ్రంట్ బ్రాడ్. దీనికి శారీ వచ్చి ఇది. ఈ శారీలో బ్లౌజ్ రాలేదు, మ్యామ్ వాళ్ళు సపరేట్గా శారీ తీసుకున్నారు. దీనికి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇది మస్టర్డ్ ఎల్లో తీసుకున్నారు. సో ఇది ప్యూరే తీసుకుంది బ్లౌజ్ పీస్, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇదండి ఒక క్లయింట్ డ్రెస్సెస్ అనమాట కంప్లీట్గా. ఇంకో క్లయింట్వి 8 శారీస్ 8 బ్లౌజెస్ ఉన్నాయి, అందులో 2 ఉన్నాయి. అదొక వీడియో చేసి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.